రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం రాచులపల్లి పంచాయతీలో సెక్రటరీని గ్రామస్తులు నిర్బంధించారు. పంచాయతీ సెక్రటరీ రవి విధుల్లో అలసత్వం వహిస్తున్నాడనే ఆగ్రహంతో పంచాయతీ ఆఫీసులోనే నిర్బంధించి రూమ్కు తాళం వేశారు. రోజులు తరబడి భారీ వర్షాలు కురుస్తూ ఉన్న ఊరంతా జ్వలాల బారిన పడిన రోడ్లన్నీ బురదమయమైతే కనీసం ఊర్లో బ్లీచింగ్ కూడా కొట్టించడం లేదంటూ గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే పెద్ద బురద గుంట ఉన్నా కూడా సెక్రటరీ స్పందించడం లేదంటూ ఆందోళన చేపట్టారు. విధులకు సైతం సరిగ్గా హాజరు కావటం లేదని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. రైట్. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం రాచులపల్లి పంచాయతీలో సెక్రటరీని గ్రామస్తులు నిర్బంధించారు. పంచాయతీ సెక్రటరీ రవి విధుల్లో అలసత్వం వహిస్తున్నాడనే ఆగ్రహంతో పంచాయతీ ఆఫీసులోనే నిర్బంధించి రూమ్కు తాళం వేశారు గ్రామస్తులు. రోజులు తరబడి భారీ వర్షాలు కురుస్తూ ఉన్న ఊరంతా జ్వరాల బారిన పడ్డ రోడ్లన్నీ జలమయంగా బురదమయంగా మారిన కనీసం ఊర్లో బ్లీచింగ్ కూడా కొట్టించడం లేదంటూ గ్రామస్తులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే పెద్ద బురద గుంట ఉన్నా కూడా సెక్రటరీ స్పందించడం లేదంటూ ఆందోళన చేపట్టారు. విధులకు సైతం సరిగ్గా హాజరు కావటం లేదని ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి శ్రీనివాసరావు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాసరావు, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం వద్ద ఉన్నటువంటి యొక్క రాచూరుపల్లి గ్రామ పంచాయతీలోని సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అతను సరిగా విధులకు రాకపోవడం, అలాగే అతను వచ్చినా కానీ అరకొర విధులు నిర్వహించి గ్రామంలో విషజ్వరాలు వ్యాపించినప్పటికీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఈ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ ఈరోజు విధులకు వచ్చినటువంటి నేపథ్యంలో అతన్ని పంచాయతీ కార్యాలయంలోని బంధించి గేటుకు తాళం వేసి, అలాగే డోరుకు కూడా తాళం వేసి అతన్ని బంధించినటువంటి నేపథ్యంలో గ్రామస్తులు కొందరు పెద్దలు సముదాయించి ఆ యొక్క గ్రామస్తులను శాంతించపరిచి ఆ గ్రామ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రంగుల రవి విధుల్లో అలసత్వం వహించింది నిజమే అని చెప్పేసి గ్రామస్తులకు సమరాయించినటువంటి గ్రామ పెద్దలు అతన్ని తాళం తీయించి బయటకు తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క పరిస్థితిని గమనించినటువంటి గ్రామ పెద్దలు కూడా తనను కొంత మందలించి ఈ యొక్క పరిస్థితి కనుక మళ్ళీ దాపురించినట్లయితే జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి తమ పట్ల గ్రామ పంచాయతీలోని విధులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించినందుకు దీనిపై ఫిర్యాదు చేసి తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క ఉంటాయని చెప్పేసి ఈ యొక్క హెచ్చరికలు జారీ చేసి రేపటి నుంచి కనుక ఇలాగే విధులు కొనసాగితే మాత్రం గ్రామ పంచాయతీ నుంచి మేము తప్పకుండా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మీపై చర్యలు తీసుకునే విధంగా మేము పాటుపడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది రాజశేఖర్. రైట్. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారంటే అందులోనే నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? సో ఎవరైనా నాయకులు లేకపోతే పెద్ద పై ఉన్నటువంటి అధికారులు వచ్చే అవకాశం కనిపిస్తుందా శ్రీనివాస్? తప్పకుండా రాజశేఖర్, ఈ యొక్క విషయము జిల్లా స్థాయి అధికారులకు డిపిఓ కావచ్చు, అలాగే యొక్క కలెక్టర్ కు దృష్టికి కూడా వెళ్ళింది. రేపు తప్పకుండా జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి వాటిని ఈ యొక్క పరిష్కరించే దిశగా, అంటే గ్రామంలో పారిశుధ్యం ముఖ్యంగా లోపించింది. గత కొన్ని నెలలుగా, అంటే 2-3 నెలలుగా కురుస్తున్నటువంటి వర్షాలకు విషజ్వరాలతోటి వ్యాపించి గ్రామస్తులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పరిస్థితిని గమనించి జిల్లా కలెక్టర్ కూడా వారికి హామీ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. రేపు తప్పనిసరిగా జిల్లా స్థాయి అధికారుల గ్రామాన్ని సందర్శించి గ్రామ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రంగుల రవిపై చర్యలు తీసుకునే విధంగా కూడా అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది రాజశేఖర్.
సెక్రటరీ రవి ఏమైనా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుందా మళ్ళీ జరగకుండా, లేకపోతే ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమైనా పై అధికారులకు ఇచ్చే అవకాశం ఉందా? అంటే గ్రామ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో రంగుల రవి అతను మాత్రం మౌనం పాటిస్తున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించి తాళం వేసినప్పటికీ కూడా తన వైపు నుంచి ఏ విధమైనటువంటి స్పందన కనిపించలేదని చెప్పేసి కూడా గ్రామస్తులు తెలియజేస్తున్నారు. అంటే తను విధుల్లో ఇక్కడ ఉండటం ఇష్టం లేక అలా చేస్తున్నారా, లేకపోతే తన నిర్లక్ష్యం వైఖరిని ఇక్కడ కొనసాగిస్తున్నారా అనేది కూడా ఆ యొక్క గ్రామస్తులకు అంతుపట్టని పరిస్థితి ఉంది. కాబట్టి రేపు జిల్లా స్థాయి అధికారులు అక్కడికి వచ్చేసి ఈ యొక్క పరిస్థితిని గమనించి తప్పనిసరిగా అతనిపై చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలపై ఈ యొక్క పరిష్కరించే దృష్టిగా అవకాశం ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. ఏది భద్రాద్రి కొత్తగూడెం దంపేట మండలం లచ్చపురం గ్రామం మలకారం లచ్చపురం పంచాయతీ. అసలు ఇక్కడ ఏఎన్ఎంలు కానీ ఆశాలు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఏం డ్యూటీ చేయట్లే. ఎందుకంటే మా ఊరు మొత్తం జ్వరాలతో ఉంది. ఇంతకుముందు ఒకే ఆర్ఎంపీలు ఇప్పుడు 6 ఆర్ఎంపీలు ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు కనీసం సెక్రటరీని అడిగితే ఏమంటున్నాడంటే నువ్వు ఏం చేస్తావు అన్నట్టు మాట్లాడు. నేను ఇప్పుడు ఆయన రూమ్ కూడా తాళం వేసిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఎందుకు వేసినంటే నువ్వు డ్యూటీ చేయట్లేదని. ఆయనకి నేను అంతకు ముందే ఫోన్ చేశా. ఒకసారి ఫోన్ చేసి చెప్పా, ఏంటి పలానోళ్ళు పలానా డ్యూటీ చేయట్లేదు, నువ్వు చర్య తీసుకోమని చెప్పా. ఇంతకుముందు సర్పంచ్ చెప్పా, ఇంతకుముందు ఎంపీటీసీ చెప్పా. కావాలంటే ఎంపీటీసీ సీన్ గారిని అడగండి, సర్పంచ్ తోటరాజు గారిని అడగండి, అందరికీ చెప్పా. కనీసం ఏమీ లేదు. అసలు ఏనా ఆశ ఇంటింటికి తిరగాలి రోజు. ఎప్పుడు తిరిగారా? అసలు ఏనా పేరు చెప్పమనండి ఊరు అంత తిరిగి ఎవరికి వెళ్దాం. ఇది జరిగేది. అసలు ఏమి లేదు. మరి వాళ్ళకి జీతం ఇస్తారా, వాళ్ళని తీసేస్తారా మీ ఇష్టం. ఇది కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆశాలు కానీ ఏఎన్ఎంలు కానీ ఎప్పుడు డ్యూటీ చేయట్లే. పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవట్లే. ఇదిగో చూడు, పంచాయతీ సెక్రటరీ ఎదురు ఆఫీస్ ఇది. అది ఫస్ట్ పంచాయతీ సెక్రటరీ ఎదురుగా ఇంత బురద ఉంది. ఎక్కడ బ్లీచింగ్ చల్లారా? బ్లీచింగ్ ఇది ఫస్ట్. సెక్రటరీ ఆఫీస్ ఎదురుగా ఇంత బురద ఉంది. దోమలు చూడు ఎన్ని ఇదివరకు మాకు ఒక ఆర్ఎంపీ నోడు, ఇప్పుడు 5 అయ్యారు. మరి అంటే మేము తప్పనంగా ఉండవా? భద్రాద్రి